బండి కూడా తీసేయి. అంత రోషం కూడా బండి కూడా తీసేయి. అది కూడా క్రిస్టియన్ గారు పెట్టిన బండి. క్రిస్టియన్ గారు పెట్టింది అన్న. క్రిస్టియన్ గారు పెట్టింది. నువ్వు చదువుతున్నా క్రిస్టియన్ గారు పెట్టింది. ఓవరిష్టం వాళ్ళవి తీసుకుంటే మత ప్రచారం చేసావు రూల్ మీకు లేకుండా ఆర్టికల్ 25 ఆర్టికల్ రాజ్యాంగంలో అన్న ఇగో ఒక మాట చెప్పాలి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. మన బిడ్డలుగా ప్రభా గ్రామంలో స్వార్థ చేయడానికి ప్రభా యేసయ్యా తండ్రి మమ్మల్ని ప్రేరేపించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా యొక్క శక్తి కాదు, మా బలం కాదు, నీ ఆత్మ చేతనే ప్రభా యేసయ్యా యొక్క ప్రాంతంలో వెళ్ళి ప్రభా సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా శక్యమైన సంతోషం చెప్పనా శక్యమైన సంతోషం నా హృదయము వింతగా మారేను నా హృదయము వింతగా మారేను నా హృదయము వింతగా మారేను నాలో యేసు వచ్చినందునా నాలో యేసు. ఈ లోకంలో మనందరినీ కూడా ఎంతగానో ప్రేమించేది కేవలం ప్రభు అయిన యేసు క్రీస్తు అనే ఆ యొక్క నిజ రక్షకుడు, ఆ యొక్క నిజ దేవుడు మాత్రమే. ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించిన ఆ యొక్క శుభవార్త, ఆ యొక్క శిలువ సందేశాన్ని ఈ రోజు మీ మధ్యలోనికి తీసుకుని వచ్చాము. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నిజమైన రక్షకుడై ఉండి, ఆయన నిజమైన దేవుడై ఉండి, ఆయన పరలోక రాజ్యం నుండి ఈ లోకానికి మనందరి కొరకు వచ్చాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకంలో మానవుడిగా మనందరి కొరకు జన్మించి, మనందరి కొరకు ఆయన శిలువలో 2 చేతులు చాచి, ఆయన మనందరి కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్తం కార్చి మనందరి కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఈ దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మతో వచ్చాడయ్యా. మరణించాడు మరి లేచాడు నీ నా పాప విమోచనురా సాపులై సన్నగరి చేరిన సాపులైలా అడుగును తనకు సన్నగరి చేరిన పాపులైలా అడుగును తనకు ఎవరు తెలుసా చెబుతా నేను వినవయ్యా ఎవరు తెలుసా చెబుతా నేను వినవయ్యా. మీ బ్రతుకులు మారుతాయి. యేసు ప్రభువుని నమ్మితే మీ చీకటి బ్రతుకులను తీసివేసి ఆ వెలుగుతో, ఆ శాంతి సమాధానముతో, నెమ్మదితో ఆయన మిమ్మల్ని ప్రకాశింప చేస్తాడు. ఏమీ లేదు, యేసు ప్రభువా మాకు సహాయం చేయవని నువ్వు ఒక్క మాట పలుకుతే యేసు ప్రభు సహాయం చేస్తాడు. నువ్వు ఎరిగిన చాలా మందిని ప్రభుని తెలుసుకొని వారు బ్రతుకులు మార్చుకున్నాడు. యేసు ప్రభు ఒకడే నీతిమంతులుగా మార్చుతాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకడే పాపాలను క్షమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకడే నీ వ్యాధి బాధలను తొలగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఒకడే ఆ పరలోక రాజ్యానికి, ఆ నిత్య రాజ్యానికి, ఆ మోక్షానికి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే
ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే నా కోసం నీ కోసం ఎవరు ప్రాణం పెట్టరు, కానీ మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, సర్వ మానవ పాపాల నిమిత్తం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభు. ఈ వార్త వినరండి, యేసయ్యను నమ్ముకోండి. ఈ వార్త వినరండి, యేసయ్యను నమ్ముకోండి. లోకమంతటా యేసు రక్తము, లోకమంతటా యేసు రక్తము ఎరువుగా జల్లింది, మరణపు ముళ్ళును విడిచింది. ఎరువుగా జల్లింది, మరణపు ముళ్ళును విడిచింది. మల్లారవో కల్లారా, మల్లారవో కల్లారా, వార్త పాప రక్షణ, పాప విమోచన కలిగిస్తూ వచ్చినాడు. ఈ రోజు ఇక్కడ నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు అనే మాటలు చెప్తూ వచ్చినాడు. ఈ యొక్క జీవితాన్ని మార్చాలనుకుంటే, ఈ యొక్క మార్గంలో విడిచిపెట్టాలనుకుంటే, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మార్గంలో ఉండాలనుకుంటే, ఈ యొక్క పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళాలనుకుంటే ఒకే మాట, ప్రభు నన్ను పాపి, నన్ను క్షమించు. ఈ లోకంలో నా ఇష్టంగా బ్రతికి నేను ఎంతగానో వ్యర్థంగా బ్రతికి నేను ఎంతగానో బాధపడుతూ ఉన్నాను. ఈ లోకంలో నా ఇష్టంగా బ్రతికి నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నాను. ఈ లోకంలో నా ఇష్టంగా బ్రతికి నా కుటుంబానికి హింస పెడుతూ ఉంటున్నాను. ఈ లోకంలో వ్యతిరేకంగా బ్రతికి తాగుడు జీవితంలో ఉంటూ వచ్చినాను. అవన్నీ నుంచి విడిపించుకోవాలనుకుంటున్నాను ప్రభువా అని ఒక మాట చెప్పినట్లయితే ఆయన ప్రతి పాపాన్ని విడిపించి, ఆయన ప్రతి పాపాన్ని క్షమించి నిత్య నరకాన్ని, నిత్య పరలోకాన్ని తీసుకొస్తా ఉంటాడు. నమ్ముకున్నమమ్మా దేవుని మంచి దేవుడమ్మా, నమ్ముకున్నమమ్మా దేవుడు మంచి దేవుడమ్మా. మల్లారవు అక్కల్లారా, మల్లారవు అక్కల్లారా, ఈ వార్త వినరండి, యేసుని నమ్ముకోండి. ఈ వార్త వినరండి, యేసుని నమ్ముకోండి. ఈ లోకంలో ప్రతి ప్రశ్నకి కూడా ఒక సమాధానం ఉంటుంది, కానీ మరణం తర్వాత ఏమవుతాము అనే ప్రశ్నకి మాత్రం సమాధానం ఉండదు. మీకంటే ముందు మరణించిన మీ కుటుంబ సభ్యులు వారు ఏమైపోయారు, వారు ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమైనా తెలుసా? మీ తర్వాత మరణించబోయే వారు ఏమవుతారో, ఎక్కడికి వెళ్తారో మీకు ఏమైనా తెలుసా? ఒకవేళ మీరు గనక ఈ రోజే మరణిస్తే మీరు ఏమైపోతారో, ఎక్కడికి వెళ్తారో మీకు ఏమైనా తెలుసా? మనం గనక ఆలోచించినట్లయితే ఈ లోకంలో బైబిల్ ఏమని సెలవిస్తుంది అని అంటే, మరణం తర్వాత రెండు మార్గాలు ఉన్నాయని చెప్పి సెలవిస్తుంది. ఒకటి పరలోకము అనబడే స్వర్గం అయితే, రెండవది నరకము అనబడే ఆ యొక్క నిత్య అగ్ని. ఆ యొక్క పరలోక రాజ్యానికి ఈ లోకంలో ఉన్న ఏ మానవుడు కూడా చేరుకోలేడు. ఎందుకు అనంటే ఈ లోకంలో మానవుడి పైన పాపము అనేది రాజ్యం వెళుతుంది. మనం అనుకోవచ్చు, పాపము నేను చేయడం లేదు కదా, నేను పాపిని కాదు కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ బైబిల్ ఏమని సెలవిస్తుంది అని అంటే, ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు, అందరూ కూడా పాపము చేసి దేవుడిచ్చిన ఓవర్ ఇష్టం వాళ్ళది, తీసుకుంటే మత ప్రచారం చేసే రూల్ మీకు లేకుండా ఆర్టికల్ 25 ఆర్టికల్ రాజ్యాంగంలో అన్న ఇగో ఒక మాట చెప్పాలి. అవసరం లేదు. నన్ను కాపాడువాడు నీవే ప్రభువా, నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను
హల్లెలూయా పాడేరా ప్రభు నిన్ను కొనియాడేరా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును విసాదింపబడెను ధృవీకరించబడే విసా
వచ్చినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానం సంతోషమే సంతోషమే సమాధానం చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం తెరువబడేను నా మనోనేత్రం తెరువబడేను నా మనోనేత్రము తెరువబడేను నా మనోనేత్రము క్రీస్తు నన్ను ముట్టినందున